లను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అయింది. ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులకు సహాయ ఉపకరణాలు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు 50 కోట్లతో పరికరాలను అందించామని రేవంత్ తెలిపారు. ప్రభుత్వం మీకోసం ఉందని చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. దివ్యాంగులు ఒకరికొకరు పెళ్లి చేసుకుంటే 2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. వారిని ఇతరులు పెళ్లి చేసుకున్న ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తాం. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుంటూ ఎదగాలి. ఈ ప్రాంతంలో ప్రత్యేక ప్రతిభావంతులకు జైపాల్ రెడ్డి స్ఫూర్తి. సో మొత్తంగా చూసుకుంటే మా ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇందిరా మిల్లు ఇస్తున్నాం. కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లను కార్పొరేటర్లుగా నామినేట్ చేయాలని కూడా మంత్రులు కోరుతున్నా. అలాగే మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేయాలి. ట్రాన్స్జెండర్ సమస్యలను వాళ్ళే చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ప్రణామ్ కార్యక్రమంలో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10-15% కోత విధిస్తాం. ఈ బడ్జెట్ సమావేశంలో బిల్లు తీసుకొస్తాం. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారిని మనమే దారిలోకి తీసుకురావాలి. కన్నవారి పట్ల బాధ్యత లేని వారికి సమాజంపై ఏ బాధ్యత ఉంటుందని రేవంత్ అన్నారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ సమాజం స్వేచ్ఛను, సామాజిక న్యాయం, సమాన అవకాశాన్ని కోరుకుంటుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కొనుగోలు జరిగింది. కులాల జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలి. మా ఒత్తిడితోనే కేంద్రం కులగణన చేస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఇక్కడ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగుల జీతాల్లో కోత కూడా విధిస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.